తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. మీ భుజముల మీద నుండి బరువును దింపువాడు ప్రభువే. కీర్తన 81 వచనము 6. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునిచే మిక్కిలిగా ప్రేమించబడుతున్న ప్రియ దేవుని జనులారా, ప్రభువైన దేవుడు మిమ్ము శాంతి సమాధానములతో నింపునుగాక. ప్రపంచంలో ఎక్కడ చూసినా ప్రజలంతా నిరాశ నిస్పృహలతో, బాధతో, వ్యాధులతో బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. కొందరు తిండి కోసం, మరికొందరు శాంతి, సమాధానం, స్వస్థత, సంతోషం, ఐశ్వర్యం, ఆయుష్ కోసం ఎదురు చూస్తున్నారు. కొందరు చెయ్యి చాచి అడిగినా వారికి సరైన సమయంలో సహాయం దొరకడం లేదు. కుటుంబాలలో కొడుకులు, కూతుళ్ళు వదిలివేసిన తల్లిదండ్రులైన వృద్ధులు ఆదరణ, ఆప్యాయత, ప్రేమ కోసం వెతుకుతున్నారు. ఇలాంటి బాధలు, భారాలు, బరువులు ఎన్నో మరెన్నో. వాటి నుండి విముక్తి ఎక్కడ లభిస్తుంది? వారి బరువుల నుండి, భారాల నుండి విడుదలనిచ్చేవారు ఎవరు అంటే, ఈనాటి జీవవాక్యం సమాధానముగా చక్కని భరోసానిచ్చే మధురమైన మాటలను మన ముందు ఉంచుతుంది. మన భుజములపై ఉన్న బాధలను, వ్యాధులను, అసంతృప్తిని, అనారోగ్యాలను, మానసిక, శారీరక బరువులను, భారాలను దించేవాడు, ఉపశమనం కలిగించేవాడు పరిశుద్ధ గ్రంథంలో అనగా బైబిల్ గ్రంథం ప్రకటించే యావే ప్రభువు మాత్రమే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కొలిచిన దేవుడు, తన ఏకైక కుమారుడైన క్రీస్తు ప్రభువును ఈ లోకానికి పంపించిన తండ్రి దేవుడు, సకల సృష్టిని తన నోటి మాటతో కలుగజేసిన యెహోవా తండ్రి. ఆయన మాత్రమే మన జీవితంలో మోయ సాధ్యం కాని భారాల నుండి విముక్తినిస్తాడు. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 28వ వచనంలో క్రీస్తు ప్రభు అంటున్నారు, భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతినిస్తాను అన్నటువంటి మాటలు మనకు కొన్నంత ధైర్యాన్ని, భరోసానిస్తున్నాయి. కావున ఆ ప్రభునే మన ఇలయేల్పుగా, మన దైవంగా స్వీకరించి ఆరాధిస్తూ అనేక భారాల నుండి, బరువుల నుండి ఉపశమనం పొందుకుందాం. ప్రార్థించుదము. మా ప్రభుడు అయిన దేవా, మీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాము. మీరే మా శాంతి, సమాధానం, మా భుజముల మీద ఉన్న భారములను దించువారని విశ్వసిస్తుండగా, మా భక్తిని బట్టి, విశ్వాసాన్ని బట్టి మమ్ము సదా మీ కృపలో భద్రపరచమని యేసు పరిశుద్ధ నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.